ఒకటి కల్తీ మద్యం అనేది ఒక నేరం. కల్తీ మద్యాన్ని దానికి సంబంధించిన నేరస్తులను ఎలా పట్టుకోవాలో చట్టంలో క్లియర్గా ఉన్నాయి. అయితే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారంటే అధికారులు కానీ దానికి ఆ కల్తీ మద్యం అనే దానికి ఆ నేరస్తులకు సంబంధించి ఒక పార్టీ పేరు పెట్టేసి గత ప్రభుత్వాన్ని గత పార్టీ అని చెప్పేసి దానికి ఒక పేరు ట్యాగ్ తగిలించడం వల్ల ఏంటంటే చట్టం ముందు ఇవన్నీ కూడా ఏ కేసు కూడా నిలవదు. ఈ నేరాలు చేసిన వాళ్ళందరినీ కూడా నేరస్తులుగా కాకుండా ఆ పార్టీ ప్రతినిధులుగా ఆ పార్టీ వాళ్ళని కానీ చూస్తారు, ప్రజలు చూస్తారు, కోర్టులు చూస్తాయి. కోర్టులు కూడా రేపు చూసేటప్పుడు వాళ్ళు ఎందుకు పెట్టారు ఈ రిపోర్టర్ అంటే ఇదిగో ఈ కక్ష కారణంగా పెట్టారని తప్ప దీనివల్ల చూడరు. అందువల్ల ఏంటంటే వీళ్ళు అలా చేసి దానికి సంబంధించి పొలిటికల్ మైలేజ్ చేసుకుంటే ఈ 5 సంవత్సరాలు కూడా సిట్టుతోనో ఇంకో దాంతోనో కాలయాపన జరిగిపోతుంది. అట్లాగే విచారణ జరిగిపోతూ ఉంటాయి. కానీ వివేకానంద రెడ్డి హత్య కేసులో లాగా సిబిఐ దర్యాప్తులాగా ఆ ప్రభుత్వం వెళ్తుంది, ఈ ప్రభుత్వం వస్తుంది, ఈ ప్రభుత్వం మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు అవుతాయి. కానీ ఈ నేరస్తులు ఇలాగే విచారణ జరుగుతూ ఉంటుంది. అదే వాళ్ళకి కావాల్సింది దానికి సంబంధించింది. అందువల్ల ఏంటంటే మీరు కల్తీ మద్యం అనేది అక్కడ ఎక్కడా లేదు. కల్తీ మద్యం అంటే మద్యమైనా కల్తీ మద్యమైనా మేము బ్రాండెడ్ ఇస్తాము, క్వాలిటీ ఇస్తున్నాము, మేము వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన ఫారిన్ ఇస్తున్నాము ప్రజలకి అని అంటే అదైనా ఇదైనా మద్యపాన నిషేధం ఆ రోజు మాట్లాడినయే ఇచ్చినాయి. అవి కాక ఈరోజు మళ్ళీ కల్తీ మద్యం అంటున్నారు. కల్తీ మద్యానికి ఒక చట్టం ఉంది, అది నేరమే. నేరస్తులను శిక్షించాలి. కానీ వీళ్ళు చేసే సిట్ల వల్ల వీళ్ళు ఈ దర్యాప్తుల వల్ల ఇలా సాగితే దానికి సంబంధించింది పొలిటికల్ దీంతో వీళ్ళు ఎవరు కూడా ఈ నాయకుల మీద ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ చేశారో ఇవన్నీ కూడా రోజుల తరబడి తరగతి ఎవరికి కూడా శిక్షలు పడవు, ఏవి చేయవు, కోర్టులు కూడా వీళ్ళకి శిక్షలు వేయవు. కాబట్టి వెంటనే అది మానుకొని దానికి సంబంధించిన ఆ ట్యాగ్ వేయడం మానుకొని నేరస్తులు చూడటం, వాళ్ళు చట్టాలకు అప్పచెప్పడం, వాళ్ళు చట్ట ప్రకారం శిక్షించడం చేస్తే అది మద్యం కానీ కల్తీ మద్యం కానీ రెండు మద్యాన్ని కూడా ఆపాలి, కల్తీ మద్యం ఆపాలి. ఆ రెండు కూడా దాన్ని ఆపాలంటే దీనికి సరైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.